హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ sudhakar bogam. వెల్కమ్ టు SB Tech Tuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్గా ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. ఓకే, మీరు ఎక్కడైనా డిగ్రీస్లో కానీ బీడీఎంస్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సి లాంగ్వేజ్లో కానీ సిలబస్లో కానీ జావాలో కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. కండిషనల్ స్టేట్మెంట్స్కి సంబంధించిన థియరీ పార్ట్ కూడా నేను ఆల్రెడీ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడనట్లయితే సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉంది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంప్లీట్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, ఒకసారి చిన్న డెఫినేషన్ చూసినట్లయితే దిస్ ఈజ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్డ్ ఇన్ సి టు చెక్ కండిషన్ ఆర్ టు కంట్రోల్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ది కండిషన్ ఈజ్ చెక్డ్ ఫస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, then the program control flow goes inside the braces and execute the block of statement associated within it. సింటాక్స్ చూసినట్లయితే ఇఫ్ కండిషన్ బ్రేసెస్ మధ్యలో స్టేట్మెంట్స్, అంటే ఏదైనా మనం ట్రూ కండిషన్ని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏదైనా మనం కండిషన్ని ప్రోగ్రామ్లో చెక్ చేయాలన్నప్పుడు వి యూస్ ఇఫ్ స్టేట్మెంట్. అది ఓన్లీ ట్రూ కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు మాత్రమే ఇఫ్ యూజ్ చేయాలి. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి దేశ్ సిలబస్లో ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. దేశ్ సిలబస్ ఓపెన్ చేసుకొని ఇందులో న్యూ సెలెక్ట్ చేసుకొని సోర్స్ ఫైల్ ఇక్కడైతే పేజ్ చేస్తున్నాను. ఒక్కసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే 2 ఎడిటర్ ఫైల్స్ అయితే రాశాను. నెక్స్ట్ వైడ్ మెయిన్, ఇందులో ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఇంటి ఏ కామా బి. సో ఏకి 10 ఇచ్చాను, బికి 5 ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది చెక్ చేస్తా ఉన్నా. ఓకే, సో కండిషన్ ప్లేస్లో ఏ గ్రేటర్ దాన్ బి చెక్ చేస్తున్నా, అంటే ఏ బి కంటే పెద్దదా అని నేను చెక్ చేస్తా ఉన్నా. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఏదైతే ఉందో బ్రేసెస్ మధ్యలో ఉన్నది, ఈ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూషన్ జరుగుతాయి. ఇందులో ఏం రాశాను, ప్రింట్ ఎఫ్ లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని రాసినాను. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 5, ఆ 2 వాల్యూస్ ఇందులో పెడితే కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ అయింది, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయింది. ఈ మధ్యలో ఉండే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఇంతే సింపుల్. ఫైనల్లీ గెట్ చేయొచ్చు, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఓకే, సో ఫస్ట్ అయితే ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్. సో నేను ఇక్కడ ఇఫ్ అని పెట్టేసి సేవ్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్ ప్లేస్లో ఉంది, మనం సి లాంగ్వేజ్లోకి మార్చుకోవాలి. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్. నెక్స్ట్ కంపైలేషన్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. చూడండి, కంపైలేషన్లో 0 ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని వచ్చింది. ఇఫ్ కండిషన్ సంబంధించిన బ్రేసెస్లో మనం బ్లాక్లో ఏది రాస్తే అది మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ వాల్యూస్. ఓకే, సో ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బి వాల్యూ 20 ఇచ్చిన అనుకోండి, బి వాల్యూ 5 తీసేసి నేను 20 ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఏ 10, బి 20. సో ఏ గ్రేటర్ దాన్ బి అంటే కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. మరి ఫాల్స్ అయినప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూషన్ జరగదు ఇక, ఎందుకంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్లోకి వెళ్ళదు. సో దీని నెక్స్ట్ కంటిన్యూషన్ అంటే దీనికి కంటిన్యూగా ఏమైనా ఉంటే అదే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. నేను ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి మనకి ఏం రాదు అవుట్పుట్. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ చిన్న ఒక స్టేట్మెంట్ పెడదాం, ప్రింట్ ఎఫ్. ఇక్కడ ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ ఓవర్ అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ అయితే పెడతా. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ నుండి స్కిప్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే ఉందో అదే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఓవర్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో కంపైల్, 0 ఎర్రర్స్, రన్. చూడండి, ప్రోగ్రామ్ ఓవర్ అని వచ్చింది. ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనము 5 ఇస్తే ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ చూడండి. ఫస్ట్ ఇఫ్లో చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఏదైనా ఉంటే అది కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఏంది, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ వస్తుంది, తర్వాత ప్రోగ్రామ్ ఓవర్ కూడా వస్తుంది. చూడండి, కంపైల్, 0 ఎర్రర్స్, రన్. చూడండి, లార్జెస్ట్ వాల్యూ ఈజ్ ఏ అని వచ్చింది, ప్రోగ్రామ్ ఓవర్ అని కూడా వచ్చేసింది. సో కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తాము, ఇక్కడ లాస్ట్లో స్లాష్ అని పెడితే కర్సర్ కూడా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కంపైల్, రన్. సో ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్ని సి లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఓన్లీ ట్రూ కండిషన్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక ప్రోగ్రాంలో ట్రూ కండిషన్ని చెక్ చేయాల్సి వచ్చినప్పుడు వీ కెన్ యూజ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నాకు ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్ 2 అవైలబుల్గా ఉన్నప్పుడు గో ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కంప్లీట్గా సి లాంగ్వేజ్ సంబంధించిన థియరీ పార్ట్స్ అన్నీ నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో ఫ్రెష్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.